కమలకాయలండి. ఈ పేపర్లు వచ్చినాయండి. రేట్ ఎక్కువ ఇలాగ కవరింగ్ వద్దండి పేపర్ వేసి. మొత్తం బయటేసే మొత్తం ఉంటాం. రాత్రి వెళ్ళారు పువ్వులు అయినాయండి. రాత్రి ఇవాళ ఈస్టర్ పండగ కదా అవుతాయి. హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారండి? ఈరోజు అయితే మాత్రం మా టిఫిను అట్లండి, అట్లేసాను. మా ఆయన గారు అయితే ఇందాక చూపించాను కదండి ఈస్టర్ పండగ. ఇంకా కమలాలో ఫ్రూట్స్ తీసుకొచ్చారు. రాత్రి తీసుకొచ్చారండి. 8, 9 అయిపోయింది ఆయన వచ్చేసరికి. కొన్ని పువ్వులు అయితే రాత్రి కూడా కొనేసారు. ఇంకా కొన్ని ఉన్నాయంట, అవి కూడా అమ్ముకుని వస్తానని బండి ఎడతాకి వెళ్ళారండి సెంటర్లోకి. నేనైతే మాత్రం పిల్లలకి అట్లేసి గ్రౌండ్కి పంపించేసాను. అంటే వాలీబాల్ ఆట ఆడుతున్నారు కదా, గ్రౌండ్కి వెళ్ళారండి. క్రికెట్ అండి. అంటే ఏ రెండిట్లు పోయిన ఉండదు నాకు. వాలీబాల్ ఆడుతున్నారని అదే వెళ్ళారు. వాళ్ళు అయితే టిఫిన్ చేస్తారు. నేనైతే మా ఆయనగారు కూడా పంపించేసాను అట్లేసి. నేను ఇప్పుడు ఒక అట్టు తినేసి చిన్నగా టీ తాగేసానండి. అదే మొన్న గుమ్మడికాయ ముక్కలు కోసాం కదా, చూపించాం కదా మీకు. అవి అయితే వడియాలు పట్టాలి. నేనైతే రాత్రి 3ంటికి నానబెట్టానండి మినపప్పు. మినపప్పు నానబెట్టేసుకుని కడిగేసుకుని రుబ్బేసుకుని రెడీ పెట్టుకున్నాను. ముక్కలకైతే కలిపేసుకున్నాను. ఇప్పుడైతే నేను వడియాలు పట్టేస్తాను. గుమ్మడి వడియాలు 2 కాయలకి అసలు ఎన్నో ముక్కలు రాలేదండి, ఏదో కొద్దిగా వచ్చినాయి. మీకు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. పిండి అయితే కొద్దిగా కలుపుకున్నానండి. ఇంకా కొద్దిగా ఉంది. ఇగోండి సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. ఒక 1/2 కేజీ 1/4 కేజీ గట్రా నానబెట్టుకున్నాను, కావాల్సిన గట్రా వేసుకుందామని. నేనైతే ఫస్ట్ టైం పడుతున్నాను. ఇంకా ఎలాగ వచ్చినా కానీ కామెంట్ రూపంలో నాకు చెప్పండి, బాగా చెయ్యాలి రావాలి అని. అంతేగాని నాకు తెలియదు కదండి, ఇదే ఫస్ట్. చూడమ్మా సరిపోతుంది కదా. ప్యాకెట్లో డబ్బాలో పోయమన్నాను కదా సాల్ట్. డబ్బా తోమెట్టాను, పోయి నేను పోతాను. డబ్బాలో చెంచాలు పెట్టి నేను పోతాను. సరిపోద్ది గుళ్ళు ఇచ్చేట్లేదు. సగ్గుబియ్యం వేసేస్తానండి. సగ్గుబియ్యం నానబెట్టాను. అయినా మెల్లో కడుక్కడుకురా బాగాలేదు అమ్మా. పెద్ద సగ్గుబియ్యం వేసుకుంటే బాగుంటుంది. చిన్న సగ్గుబియ్యం తెచ్చారా? సగ్గుబియ్యం, సాల్ట్, మినపప్పు అన్నీ కలిపేసుకున్నాను. మినుము ఎక్కువైనా కానీ గట్టిగా వస్తాయంట. మినుము తొక్కు వేసుకోమన్నారు. మా అమ్మని అడిగానండి. చిరాకు కనపడకూడదు. పిండి అయితే పిండి కూడా కలిపేసుకున్నానండి. కొద్దిగా ఉంటే కలిపేసుకున్నాను. ఇంకా సాల్ట్, సగ్గుబియ్యం, అల్లం వెల్లుల్లి అదే పచ్చిమిరకాయలు తిని కొంచెం అల్లం ముక్క వేసి కలిపేసుకుని పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఎట్టేసి గమ్మున వెళ్ళాలి సెంటర్లోకి. మా ఆయన గారు మళ్ళీ ఎక్కడికో వెళ్తానంటున్నారు. అట్టుపళ్ళకి వెళ్ళలేవంట. రోజు ఎక్కడికో దుక్కి వెళ్తూనే ఉంటారు. ఏదైనా కొంత ఆదిగా పట్టుకుందాం, వడియాలు పెట్టుకుందాం, అవి పెట్టుకుంటుంది. మా ఆవిడ ఉండదు. రోజు నేనేం గుడి వెళ్ళారా, అట్టుపళ్ళు ఏదో ఊరు అంట. ఆ ఊరు పేర్లు ఎందుకులే కానీ ఎక్కడికి దుక్కి వెళ్తూనే ఉంటారు. ఇంకా హడావిడి పనులండి మళ్ళీ. చిన్న కవర్ చూడరా. కవర్ అయితే తడిపేసుకున్నానండి. అంటే తడిపితే వడియాలు బాగా వస్తాయంట తీసేటప్పుడు. ఇదిగోండి పిండి అయితే పట్టుకుని వెళ్తున్నాను డాబా పైకి. దామ చిన్న ఇక్కడ పెట్టారు. అట్టుపూలకి వెళ్ళండి. మా ఆయన గారు ఎండ వచ్చేస్తుందని గెల్లలు ఇంకా గుమ్మలో తీసుకొచ్చేసారు. అక్కడ ఉంచిపోయామంటే ఎండ ఎండిపోతుంది తప్ప ఏముండదు అంటున్నారు ఆయన. అందుకని ఇంకా గుమ్మలో పెట్టారండి అట్టుపూలకి వెళ్ళి తీసుకొచ్చి. వడియాలు చూసారండి ఎంత బాగా వస్తున్నాయో. ఇదండి కవర్. ఇంకా చాలలేదు, ఇంకో కవర్ చూసుకోవాలని చిన్నది. దీని మీద సరిపోతే పెడతాను, లేకపోతే చిన్న కవర్ చూసుకుంటానండి ఏదోటి. ఇంకా చిన్నగా పట్టుకోవచ్చు. నేను కొట్టు దగ్గరికి వెళ్ళాలండి, లేట్ అయిపోతుంది. అందు గురించి ఇలాగ పెద్దగా పెట్టేస్తున్నాను.
నాకు వచ్చినట్టు నేను పడుతున్నానండి. మీకు కూడా తెలిస్తే ఏమైనా తేడా ఉంటే కామెంట్ పెట్టండి. అదే చెప్పండి, కొంచెం అలా కాదు ఎలాగని చెప్తారు కదా ఎవరు మంచిగా. ఈ వడియాలు అయితే పట్టేసి కొట్టు దగ్గరికి వెళ్ళిపోతాను నేను. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి బేస్ చూసారా, మొత్తం పిండి అంతా పట్టేసాను. వడియాలు అయితే చూసారు కొద్దిగా ఉంది. ఇవి వచ్చినాయి అండి. కంగారు ఏదోలో పట్టేసామండి. పొద్దున్న తెల్లగట్ల నుంచి అండి వీటితో పని. పప్పు కడుక్కుంటాం, రుబ్బుకుంటాం, సగ్గుబియ్యం నానబెట్టుకుంటాం, ఇంక ఇవన్నీ సరిపోయింది. ఈరోజు అయితే ఈ వడియాలు అయితే పట్టేసాను. మరి పట్టిన తర్వాత రేపు 2 రోజులు టైం పడుతుంది. ఎండాక అప్పుడు వేయించుకొని తింటాం. ఎలా ఉన్నాయి ఏంటో టేస్ట్ చెప్తామండి. ఫస్ట్ టైం పట్టాను కదా నేను కూడా. ఇప్పుడు వంటలు నేర్చుకున్నానండి. నాకు అసలు ఏ వంటలు రావు. నేను కూడా ఏదో కొద్దిగా నేర్చుకుని ఇప్పుడు దాకా మా అమ్మ ఎప్పుడన్నా మా అత్తగారు చెప్పేవాళ్ళు. ఇంకా వాళ్ళని అడిగి నేను ట్రై చేస్తే మొదలెట్టాను వంటల కాడకైనా. ఏ పచ్చళ్ళైనా కారాలైనా వేయాలి. మా అమ్మాయిలో పట్టించేవాళ్ళు కదండి ఇప్పుడు దాకా. ఇవి అయితే అయిపోయినాయి. ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి కొంచెం ముద్ద అన్నం తినేసి కొడితే వెళ్ళిపోతానండి. సరే ఫ్రెండ్స్, బాయ్.